మున్సిపల్ కార్యాలయంలో నూతన మేయర్ ఎన్నిక కార్యక్రమం. ఇటీవల అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం. ఏకగ్రీవంగా శాంతి కోటేష్ గౌడ్ని ఎన్నుకున్న సభ్యులు. జవహర్ నగర్ కార్పొరేషన్ నూతన మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన శాంతి కోటేష్ గౌడ్. ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 18 మంది కార్పొరేటర్ల ఆధ్వర్యంలో శాంతి కోటేష్ గౌడ్ను మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు ఈరోజు నిరసనకు దిగారు. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? వాళ్ళు నిరసనకు ఎందుకు దిగారో మాకైతే అర్థమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన పోస్ట్ కాదు ఇది, కార్పొరేటర్స్ ఎన్నుకున్న పోస్ట్ ఇది. మేము బీఆర్ఎస్ ఉన్నప్పుడే మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఆ రోజే మేము శాంతి కోటేష్ గౌడ్, మీకు తెలుసో తెలియదు, నేను ఆ రోజే చెప్పడం జరిగింది శాంతి కోటేష్ గౌడ్ని మేము మేయర్గా ఎన్నుకుంటామని ఆ రోజే చెప్పడం జరిగింది. కొత్తగా చెప్పడం ఏం లేదు. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు కాంగ్రెస్లోకి వచ్చి కదా మాకు కాంగ్రెస్ మద్దతు ఇస్తారని. ఇది పార్టీ పోస్ట్ కాదు, ఇది మేము కార్పొరేటర్లు ఎన్నుకున్న పోస్ట్ కాబట్టి మేము అందరం కలిసి శాంతి కోటేష్ గౌడ్ని మేయర్గా ఎన్నుకుంటాం. అంటే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటూ కాంగ్రెస్ని ఓడించిరని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఈరోజు మేము కాంగ్రెస్లోనే ఉన్నాం కాబట్టి మా మేయర్ గారు కాంగ్రెస్ కిందకి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ మేయర్ ఇప్పుడు మా శాంతి కోటేష్. జవహర్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో మాజీ మేయర్ మేకల కావ్య పైన అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈ అవిశ్వాసం పెట్టిన తర్వాత ఆమె ఒంటెది ఒకటి నచ్చక కార్పొరేటర్స్ 20 మంది కార్పొరేటర్స్ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా మేము రాజకీయంలో కూడా కొనసాగడం జరిగింది. ప్రజలకు ఎంతో అభివృద్ధి చేయాలని కోరిక ఉందని. ధన్యవాదాలు.